సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నోటి క్యాన్సర్కు చెక్ అనే అంశం గురించి తెలుసుకుందాం. మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ ఒకటి. నియంత్రించే వీలున్న, ప్రారంభంలోనే గుర్తించి చికిత్సను అందించగలిగే వీలున్న క్యాన్సర్ కూడా ఇదే. కాబట్టి నోటి క్యాన్సర్ గురించి అవగాహన ఏర్పరచుకోవడం అవసరం. ప్రపంచం మొత్తంలోని నోటి క్యాన్సర్ రోగుల్లో 1/3 మంది మన దేశంలోనే ఉన్నారు. ICMR డేటా ప్రకారం భారతదేశంలోని పురుషుల్లో కనిపించే అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ ఒకటి. సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, పొగాకు కలిగి ఉండే పాన్ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి ఈ అలవాట్లున్న ప్రతి వ్యక్తి నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను కనిపెట్టగలిగితే ఆ వ్యాధికి సులభంగా అడ్డుకట్ట వేయవచ్చు. ముప్పు వీరికే. పొగతో కూడిన, పొగలేని పొగాకును ఉపయోగించే ప్రతి వ్యక్తికి, పొగాకుతో కలిపి లేదా పొగాకు జోడించకుండా ఒక్కపొడి, పాన్ మసాలాలను ఉపయోగించే ప్రతి వ్యక్తికి, మద్యంతో కలిపి పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే ప్రతి వ్యక్తికి, 5 ఏళ్లకు పైగా ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. హెచ్చరిక సంకేతాలు: నోటి లోపల లేదా నాలుకపైన ఎర్రని మచ్చలు, నోరు, దవడ, మెడలో వాపు, గడ్డలు, మింగేటప్పుడు ఇబ్బంది, నొప్పి, నోరు మొద్దుబారడం లేదా నొప్పి. మొదటి దశలోనే నోటి క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్జరీ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. 3-4 దశల్లోని నోటి క్యాన్సర్ పెద్ద సర్జరీకి దారితీస్తుంది. దాంతో దవడ, నాలుక, మెడతో పాటు జీవన నాణ్యత కూడా దెబ్బతింటుంది. పరిష్కారం: పొగాకు ఉత్పత్తులు ఉపయోగించేవారు ఆ అలవాటును మానుకోవడం కోసం వైద్యులను కలవాలి. నెలకోసారి వెలుగులో నోటిని పరీక్షించుకోవాలి. అవసరమైతే టార్చ్ ఉపయోగించాలి. ఈరోజు మనం నోటి క్యాన్సర్కు చెక్ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.